థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తా ఉంటే గుంటూరు జిల్లా మాసంతా ఇక్కడే ఉందనిపిస్తున్నారు. మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనక్కి పోయి మీతో పాటు చదువుకోవాలనిపిస్తాను. బట్ ఏదేమైనప్పటికీ మీరు ఇక్కడికి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా వినని నేను చెప్పేది. నేను కూడా మీలో చాలా మంది లాగా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి పేదరికం నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తిని. నాకు చదువుకున్న తల్లిదండ్రులు లేరు, డబ్బులు ఉన్నటువంటి పేరెంట్స్ లేరు. అదేవిధంగా 24 గంటలు నన్ను చూస్తా చదువుకోమని చెప్పినటువంటి వ్యక్తులు లేరు. అయితే కేవలం ఏదో ఒకటి సాధించాలి అని ఒకే ఒక పట్టుదలతో నిరంతరం కృషి చేస్తూ ప్రతిరోజు ఎంతో కొంత పని చేస్తూ ఒక స్మాల్ గోల్స్ పెట్టుకొని అల్టిమేట్గా ఒక పెద్ద గోల్కి రీచ్ అయ్యి ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతా ఉన్నాను. అయితే నేను ఇంత కష్టపడి చదివినా కూడా నాలో ఉన్నటువంటి ఒక బెస్ట్ పొటెన్షియల్ నేను అమెరికా వెళ్ళాక మాత్రమే సాధ్యమైంది. ఎందుకు అయింది అంటే ఆ చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి వాతావరణము, సిస్టమ్స్. ఈరోజు ఎవరు చూసినా అమెరికా ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్, ఒక లా అండ్ ఆర్డర్, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఈక్వల్ ఆపర్చునిటీస్, వ్యక్తుల మీద కానీ వ్యక్తులు చేసేటువంటి ఉద్యోగం మీద కానీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే కొన్ని పనులు చేసే వాళ్ళకి డిగ్నిటీ లేదు. అదేవిధంగా ఇచ్చే సాటిస్ఫాక్షన్, శాలరీస్ కానీ లేకపోతే వస్తువులు కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఇలాంటివన్నీ ఉన్నటువంటి సమాజం ఇక్కడ ఉంది కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం. అయితే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ చూశాను, అక్కడ చూశాను. నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఈ సమాజం కూడా అదే విధంగా ఉండే విధంగా చెయ్యాలని నేను ఈరోజు వచ్చాను. ఎందుకంటే మీరందరూ రేపు తల్లిదండ్రులను విడిచిపెట్టి చుట్టుపక్కల పెరిగిన ఈ ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని విడిచిపెట్టి ఎవ్వరు దూర ప్రాంతాలకు వెళ్ళాలని అనుకోరు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే జీవనోపాధి లేదు కాబట్టి అలాంటి సిస్టమ్ని నా వంతుగా నేను క్రియేట్ చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ. అయితే మీరు ఎక్కువ మరి ఇదంతా ఉమెన్స్ కాలేజ్ కాబట్టి నేను కొత్త మీ గురించి మాట్లాడాలి. మీరు కూడా ఏదో ఒక రోజు ఒక తల్లి కాబోతారు, లేకపోతే ఒక వ్యక్తికి భార్య కాబోతారు. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం చిన్నప్పుడు మా అమ్మ పడిన కష్టం. అదేవిధంగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఈరోజు ఇంత పాలిష్డ్గా అవ్వడానికి కూడా నా భార్య కారణం. కాబట్టి మీరందరూ కూడా స్ట్రాంగ్గా ఉంటే మీరు మారటమే కాదు, కుటుంబం మారుతుంది. కుటుంబం మారితే వ్యవస్థ మారుతుంది. కాబట్టి మీకు ఈ సమాజం పట్ల అంటే మగవారికి ఆడవారికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అమ్మాయిలకి ఎమోషన్స్ ఉంటాయి, ఒక లాయల్టీ ఉంటుంది, ఈ నేచర్, మదర్ నేచర్ మీద అభిమానం ఉంటుంది. అదే అబ్బాయిలకి కొంతమందికి ఇవన్నీ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బయలాజికల్గానే డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ఈ సమాజ అభివృద్ధిలో మీరు తప్పకుండా పాత్ర తీసుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే అమెరికా లాంటి ప్లేస్లో కూడా ఈ రోజుకి ఒక ఉమెన్ ప్రెసిడెంట్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఇక్కడ పొలిటికల్ సిస్టంలో తీసుకుంటే అతి తక్కువ మంది ఉమెన్ ఈరోజు పొలిటికల్ సిస్టంలో ఉన్నారు. పొరపాటున వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు వస్తే వాళ్ళని ఎన్ని విధాలుగా వేధించగలరో అన్ని విధాలుగా సోషల్ మీడియా రూపం కానీ ఇంకొక రూపం కానీ వికృతంగా చేసి వాళ్ళని ఈ రోజున రాజకీయాల్లోకి రానియకుండా చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మాకు అమెరికాలో నా కంపెనీలో మోర్ దాన్ 50% మేనేజర్స్ ఉమెన్ ఉన్నారు. చాలా అద్భుతంగా చేస్తారు.
మీరు అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి. మీకు తెలుసో తెలీదు, ఇంద్రా నూయి పెప్సికో CEO ఇండియా నుంచి వెళ్ళింది అమెరికాలో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ, తను CEOగా అయ్యింది. ఇక్కడ బయోకాన్ CEO కిరణ్ ముజుందార్, తను కూడా ఒక చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడండి. అయితే మీ అదృష్టం ఏంటంటే ఈ కాలంలో మీకు చాలా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు టాలెంట్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ తోటి గడపచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రెండూ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి కష్టపడుతూ ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. 100 తీసుకోవద్దు, ఒకే ఒక దాన్ని పూర్తిగా దానిలో డెప్త్కి వెళ్ళి నేర్చుకుంటే మీకు తిరుగుండదు. అదేవిధంగా మీ ఆలోచన విధానం కూడా చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. వేరే వ్యక్తుల ప్రభావితం చేయనటువంటిదిగా ఉండాలి. ఎందుకంటే చాలామంది మీరు అన్ని పార్టీల వారు ఉంటారు ఇక్కడ. అనాదిగా మీ తల్లిదండ్రులు లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు ఒక వర్గానికో ఒక పార్టీకో ఎప్పుడు అసోసియేట్ అయి ఉంటారు. కాకపోతే మీరంతా చదువుకున్న వారు, తెలివైన వారు కాబట్టి మీ అంతని మీరుగా మీరు వేయబోయేటువంటి ఓటు ఎవరికి వేస్తున్నారని తెలుసుకోండి. ఆ వాటికి దూరంగా జరిగి ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటే మాత్రమే మీ జీవితాలు కూడా బాగుపడతాయి. ఎందుకంటే రేపు మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు కావాలి, ఎమోషన్స్ ఒక్కటే సరిపోదు. ఇలా ప్రాక్టికల్గా అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ కానీ మన తెలుగు వాళ్ళు కానీ బాగున్నారు అంటే అది ఎవరి వల్ల అయిందో ఒక్కసారి తెలుసుకోండి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు జనాభాలో దాదాపు 50% అంటే 50% ఓటింగ్ ఉన్నటువంటి మీరు తలుచుకుంటే సమాజం తలకిందులు అయిపోతుంది. కాబట్టి ఆ ఓట్ అనే దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, అనాలోచితంగా చేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీకు నా నుంచి నేను ఏమైతే చేయగలనో అవన్నీ చేస్తానని ఈ గుంటూరు ప్రాంతం తలెత్తుకుని మా పెమ్మసా నేను చెప్పుకునే విధంగా నేను ప్రవర్తిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఏ క్వశ్చన్స్ అన్నా ఉంటే నేను తర్వాత ఆన్సర్ చేస్తాను. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీ అందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, మీరు బిజినెస్ మిమ్మల్ని ఆంటర్ప్రెన్యూర్స్గా ఎలా చేయాలి, ఇలాంటి వాటికి నాకు దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. అది తప్పకుండా మాట్లాడతాను తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ. Thank you very much, sir. Now it's time to explore the profile of another eminent individual, Dr. Burla Ramanjanelu garu, through a medium of AV. ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి తాతయ్య నాయనమ్మల దగ్గరే గడిచిన బాల్యం. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఇల్లు గడవడానికి తన వంతు సహాయం చేస్తూ ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ విద్యాభ్యాసం. ఆంధ్రప్రదేశ్ లోని దళితులు, వారి ఆర్థిక స్థితిగతులు, వారి జీవన విధానం మరియు భవిష్యత్తు ప్రణాళికలు అనే టాపిక్ మీద PhD చేసి డాక్టరేటును సాధించారు.